ITV డిజిటల్ న్యూస్ కి స్వాగతం. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట జంక్షన్ లో ఎన్డీఏ కూటమి వరకు అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీతకు ఘన స్వాగతం పలికారు బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు. పార్వతీపురం నియోజకవర్గం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత 500 బైక్తో భారీ ర్యాలీ చేపట్టిన ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు. లచ్చయ్యపేట నుండి పార్వతీపురం వరకు భారీ ర్యాలీ చేపట్టిన ఉమ్మడి పార్టీ శ్రేణులు. రోడ్డు పొడవునా హారతులతో స్వాగతం పలికిన పలువురు మహిళలు. ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన అరకు ఎంపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత, పార్వతీపురం ఎమ్మెల్యే అభ్యర్థి బోనల విజయచంద్ర. వెహికల్ పదండి. జై తెలుగుదేశం, జై బీజేపీ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు మా ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి గారు శ్రీమతి మన కొత్తపల్లి గీత గారికి బ్రహ్మాండమైన ఆహ్వానం పలికారు. నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 2 మండలాల్ని, 1 మున్సిపాలిటీని కవర్ చేశారు. వస్తున్నప్పుడే ఆమె దూసుకుపోయి వచ్చారు. ప్రజలు ఆరాధించారు, ప్రజలు బొట్టు పెట్టి వీరతలకం దిద్దారు. ఇది మీ అందరికీ సంకేతం ఏంటంటే ఈసారి అరకుని ఉమ్మడి అభ్యర్థి ఖచ్చితంగా గెలుచుకుంటారు అని ఈరోజు మీ అందరికీ ఒక నిదర్శనం తెలిసింది. మాతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆల్రెడీ మా ఎంపీ అభ్యర్థి చెప్పినట్లు మేము ఒక త్రికూటమిగా ఒక దుష్ట శక్తిపై పోరాడుతున్నాం. ప్రజలను కూడా పోరాడమని చెప్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో ఒక దుష్ట పాలన. ఇప్పుడే ఆలోచించండి, మన 35,000 మంది ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కాకపోయినా సచివాలయం వ్యవస్థ మనకి 35,000 మంది ఉన్నారు. అయితే ఆ 35,000 మందితో కానీ ఇప్పుడు కూడా పెన్షన్ ఈజీగా డిస్ట్రిబ్యూషన్ చేయొచ్చు. 1వ తారీఖు వచ్చింది కానీ ఇంతవరకు పెన్షన్ అందలేదు. ఇందులో తిరిగి ఏమని చెప్తారంటే తెలుగుదేశం ఈసీకి చెప్పింది, ఈసీ గారు మాకు ఎగ్నిస్ట్ గా అన్నారు. ఏమీ కాదు, ఖజానా ఖాళీ అయిపోయింది, పెన్షన్స్ ఇవ్వలేకపోయారని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఎందులో తీయాలా, ఎప్పుడు తీయాలనేది ఆలోచనలో ఉన్నాడు. ఈసీ చేతిలో గవర్నమెంట్ వెళ్ళడం తర్వాత ఆయన బట్టబయలు ఈ రోజు స్పష్టంగా కనబడుతుంది. ప్రజలకు ఇవ్వాల్సిన పెన్షన్ ఎంతవరకు ఇవ్వకుండా తెలుగుదేశం పైన, బీజేపీ పైన, జనసేన పైన బురద జల్లడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యాడు. ఈ యొక్క విషయంతో ఆయన ఓటమిని అంగీకరించాల్సిందని మీ అందరికీ తెలియజేస్తున్నాము. గీతా గారికి విజయానికి తెలుగుదేశం, జనసేన ఖచ్చితంగా ముందుండి నడిపిస్తుంది, విజయ తీరానికి తీసుకెళ్తుంది. మేము ఎప్పుడు చెప్తున్నాము, త్రిశూలంతో ఎప్పుడు కూడా మనం చూసిన ఇతిహాసాల్లో రాక్షసుని వద్ద జరిగేది. ఇప్పుడు త్రిశూలమైన బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన అందిస్తున్న ఈ జల రాక్షసుని ఖచ్చితంగా అంతం చేయడం ఖాయం. ఇప్పుడున్న మా ముగ్గురిది ఒకటే పంతం ఏంటంటే జనసేన, బీజేపీ పంతం, వైసీపీ అంతం. ప్రజలను అభివృద్ధిలో, ప్రగతిలో తిరిగి తీసుకెళ్లే బాధ్యత ఉమ్మడికి అందరూ కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టడం బట్టి ఇప్పుడు తిరిగి భారతదేశాన్ని ప్రపంచంలో ఒక గొప్ప స్థానాన్ని నిలిపిన మనందరి ప్రధాని మోదీ గారి అధ్యక్షతన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతోనే ఈ యొక్క కూటమి ఉద్దేశం. దేశం బాగుండాలి, ఆ దేశంలో రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలో మన నియోజకవర్గం బాగుండాలి, మన అరకు పార్లమెంట్ అభివృద్ధి చెందాలనే గొప్ప ఉద్దేశంతో ప్రతి ఒక్క అభ్యర్థి పనిచేస్తున్నాం. మీ అందరూ కూడా ఎంతో ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా మాకు సహకారం ఇచ్చారు. చాలా ఆనందం అనిపిస్తుంది. ఇదే విధంగా సహకరించండి. తిరిగి మళ్ళీ విజయోత్సవాల్లో కలుసుకుందాం. ప్రతిరోజు మీరు అందించిన విజయానికి, అందించిన ఈ గొప్ప సహకారానికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.